హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా టొమాటో పచ్చడి. ఇది అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా చాలా బావుంటుందండి. అలాగే వేడి వేడి రైస్‌లోకి కొంచెం ఘీ వేసుకొని తీసుకున్నా సరే చాలా బావుంటుంది. అండ్ కర్డ్ రైస్‌లోకి కూడా చక్కటి కాంబినేషన్ అని చెప్పొచ్చనమాట. సో, లేట్ చేయకుండా మరి దీన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి? ఫస్ట్ పుదీనా ఆకుల్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇలా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక 7-8 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీడియం సైజ్‌వి ఒక 3 టమాటోస్‌ని ఇలా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. సో, మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన ఒక 2 మినిట్స్‌కి ఓపెన్ చేసి ఇందులోనే లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే టొమాటో ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి పులుపుగా. సో, సరిపోతుందనమాట. సో, లెమన్ సైజ్ అంత వేసేసుకొని నెక్స్ట్ మనం వాటర్ లేకుండా పక్కన పెట్టుకున్నాం కదా పుదీనాని, ఆ లీవ్స్ అన్నీ కూడా ఇందులో వేసేయాలి. వేసేసి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని అన్నింటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి లిడ్ పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. టమాటాసు, మిర్చి ముక్కలు, పుదీనా అన్నీ బాగా కూడా మగ్గిపోయాయి గదా! సో, వీటిని ఒకసారి మనం మిక్స్ చేసుకుంటూ వాటర్‌లో ఉంది చూసారా జ్యూసీలాగా అదంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో, అదంతా కూడా పోయేంత వరకు అలానే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కూడా చల్లారిపోయాక వీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటిని కోర్స్‌గా బ్లెండ్ చేసేసుకోండి. మనం ఒకేసారి గ్రైండ్ చేయకుండా జస్ట్ మిక్సర్ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసి, పల్స్ ఇచ్చి ఆఫ్ చేసి అలా చేస్తే బావుంటుంది. మరి పేస్ట్‌లా అయిపోదనమాట. సో, రైస్‌లోకైతే అలా బావుంటుంది. అలా గ్రైండ్ చేయండి. నెక్స్ట్ తాలింపు కోసం ఇదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం బ్లెండ్ చేసుకున్న ఆ పేస్ట్ ఉంది కదా! ఆ చట్నీ అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇంతేనండి. పచ్చళ్ళన్నిటిలో కూడా ద బెస్ట్ అండ్ సూపర్ టేస్ట్‌గా ఉండే పుదీనా, టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.